వరంగల్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 24 అంతస్తుల భవన నిర్మాణం పూర్తయిందని, అయినా ప్రారంభంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు ఎంజిఎం ఆసుపత్రి పరిస్థితులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. వరంగల్ జిల్లాకు ఉత్తర తెలంగాణ ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ జిల్లా నుంచి ఉన్న 2 మంత్రులు గాని, ఇన్ఛార్జి మంత్రి గాని, శాసనసభ్యులకు కనీసం సోయి లేకుండా పోయింది. ఇంత గొప్ప ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే తన్లాట తపన లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎంజిఎం ఆసుపత్రి అయితే ఇక అది చెప్పనే అవసరం లేదు. మా పత్రికా విలేకరులు రాసి చెయ్యి నొప్పి పెడుతున్నాయి. మా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మాట్లాడి గొంతు ఎండిపోతున్నది, కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చిండు రేవంత్ రెడ్డి, ఒక్కసారన్నా ఎంజిఎం విజిట్ చేసినవా? 2.5 ఏళ్లలో ఆరోగ్య మంత్రి ఎప్పుడన్నా ఎంజిఎం ఆసుపత్రులు అడుగు పెట్టిండా? పందికొక్కులకు ఎలుకలకు నిలయమైపోయింది ఎంజిఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసింది. ఆనాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన 250 శస్త్రచికిత్సల్ని బీఆర్ఎస్ దాదాపు 5-6 నెలలకి జీతాలు వస్తలేవట పాపం. నేను వస్తున్నా అంటే పొద్దు నుంచి ఓపిక కూడా లేదా మీకు? కనీస బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యువల్ చేయండి, వారి వేతనాలు చెల్లించండి అని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలలు జీతం ఇవ్వకపోతే నడుస్తుందా? ఎట్లా ఇల్లు గడవాలి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం ఏం కావాలో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే పొద్దున్నే ఏదో ఉద్యోగం రేవంత్ రెడ్డి గారు గత ఎట్లున్నదంటే ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయడం చేతగాక మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడేడిస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలో కూర్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాలే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆపేసిండు. పాపం ఆయన పరిస్థితి దయనీయంగా అయిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమన్న నువ్వు జరాగు ఈ ప్రాజెక్టు మీద కడియం శ్రీహరి గారికి బాగా తెలుసు, ఈసారి రివ్యూ చేస్తే కడియం శ్రీహరిని పిలుచుకో అంటున్నాడు. అంటే నీళ్ళ మంత్రికి ఏం తెలుసు? రోజుకు 2700 క్యూసెక్కులు నీళ్ళెత్తాల్సిన చోట 1600-1700. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ లో వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు 2027 మార్చి కల్లా రేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవాదుల ప్రాజెక్టు విజిట్ చేసి ఆయన ఇంకో కొత్త డెడ్ లైన్ పెట్టాడు. 2027
డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన గారు ఇంకొక డెడ్ లైన్ పెట్టారు. పొంగులేటి గారిది ఒక డెడ్ లైన్, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక డెడ్ లైన్, రేవంత్ రెడ్డిది ఒక డెడ్ లైన్. డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులో అంగుళం కూడా